జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక మండల కేంద్రాల్లో డీజిల్, పెట్రోల్ కొరత ఉందని తెలియడంతో పెద్ద మొత్తంలో వాహనదారులు, రైతులు తరలివచ్చారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పెట్రోల్ బంకులలో డీజిల్, పెట్రోల్ కొరత ఉండడంతో వాహనదారులతో పాటు వ్యవసాయ పనులకు వరి కోత యంత్రాలను ఉపయోగించే రైతులు పెద్ద మొత్తంలో ఉదయం వేళలోనే బంకుల వద్దకు చేరుకున్నారు. అర్ధరాత్రి వరకు పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో మూసివేసిన పెట్రోల్ బంకులో తిరిగి డీజిల్, పెట్రోల్ రావడంతో బంకులను ప్రారంభం చేయడంతో పెద్ద మొత్తంలో రైతులు పెట్రోల్, డీజిల్ కోసం పెద్ద పెద్ద డబ్బాలను పట్టుకుని భారీగా బార్లు తీరారు. ముందు పెట్రోల్, డీజిల్ కొరత ఉంటుందనే ఉద్దేశంతో వాహనదారులు వాహనాల్లో ఎక్కువ పెట్రోల్ కొట్టించుకోవడంతో పాటు వివిధ వ్యవసాయ పనుల నిమిత్తం ఉపయోగించే యంత్రాలకు సరిపడా డిజైన్లు తీసుకెళ్లేందుకు రైతులు పెద్ద మొత్తంలో గ్రామాల నుండి తరలి రావడంతో పెట్రోల్ బంకుల వద్ద సందడి నెలకొంది. గంటల తరబడి పెట్రోల్, డీజిల్ కోసం లైన్లో నిలబడటంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. కాగా కొంతమంది బంక్ యజమానులు మాత్రం పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ముందు పెట్రోల్, డీజిల్ దొరుకుతుందని రైతులు కానీ వాహనదారులు కానీ ఆందోళన చెందవలసిన అవసరం లేదని వారు పేర్కొన్నారు. మోక దినం ఇది హార్వెస్టరా కవి క్యాన్లలో వస్తాను కాబట్టి ప్రభుత్వం ఇంకా నిరంకుశంగా పాలించాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది. సకాలంలో డీజిల్ అందేటట్టు చర్యలు చేపట్టాలని కోరుతున్నాను. గంట అవుతుంది అక్కడ ఉంటే అక్కడ బాగా జామ అయింది. మరి అంతటి ఇదే పరిస్థితి ఉందా? ఏది ఎక్కడ లేదు, డీజిలే లేదు. 6 రూపాయలు తెచ్చారు. బాగానే పట్టుకొచ్చినావు ఆ క్యాన్లు. ఏం చేస్తాం మరి, ట్రాక్టర్ నడవాలనే ఆడ ఏం చేస్తాం. ఊకే రావాలంటే ఏమంటాం? ట్రాక్టర్లా హార్వెస్టర్లా? అదే ఇప్పుడు రైతు మేము వడ్లు నడవాలి, అది నడవాలి, ఇది నడవాలి. ఏమొచ్చినట్టు ఇక వచ్చి గంటలు ఉన్న వరకు ఆడ పని అంతా పోవాలి. ఎక్కడ మీరు? రావణపల్లి గంటన్నర అవుతుంది. మీకు పోయట్లేదా? ఇంత ఘోరంగా ఎందుకైంది మరి అట్లా? అది ప్రభుత్వాన్ని అడగాల మీరు. అది 1 అవర్ ఎక్కువ అవుతుంది. రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ క్యాన్ల కోసం ఆగినాం. రైల్వే వరక మరి మొత్తం మీరే తీసుకపోతే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మొత్తం మీరే తీసుకుపోతున్నారు కదా డ్రమ్ములల్లా. మేము కాంట్రాక్ట్ పని కరెక్టే. ఇంత పెద్ద మొత్తంలో తీసుకుపోతే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? డైలీ వచ్చేవాళ్ళం. డైలీ మేము ఎక్కడ వరకు నడుస్తుంది? ఇక్కడ